చూడండి, ప్రపంచంలో చాలా కోటలు ఉన్నాయి. నా శైలము, నా దుర్గము నీవే అన్నాడు కదా. యు ఆర్ మై రాక్ అండ్ యు ఆర్ మై ఫోర్ట్రెస్ అనే పదం ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఈ కోటలు మనం చూస్తే ప్రపంచంలో పెద్ద పెద్ద కోట గోడలు ఉన్నాయి. మన భారతదేశంలో ఢిల్లీ కానీ ఆగ్రా కానీ ప్రాంతాలు వెళ్తే కొన్ని కోటలు మనకు కనబడతాయి. రాజస్థాన్ జోధ్పూర్ మనం వెళ్తే మెహ్రాన్ ఫోర్ట్ అని ఉంటుంది, చాలా పెద్దది. మన ఇండియాలో లార్జెస్ట్ ఫోర్ట్ దాన్నే అంటారు, మెహ్రాన్ ఫోర్ట్. పాకిస్తాన్లో ఒక ఫోర్ట్ ఉంది, దాన్ని రాణికోట్ ఫోర్ట్ అంటారు. 32 కిలోమీటర్లు దాని సర్కంఫరెన్స్, చాలా పెద్ద ఫోర్ట్. దట్స్ ఆల్సో ద లార్జెస్ట్ వన్. అదేవిధంగా మనం చైనా వెళ్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, అది కూడా పెద్ద ప్రాకారమే. ఆ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నట్లుగా. పూర్వ దినాల్లో రాజులు కోటలు నిర్మించుకునేవారు. ఆ లోపల ఉండడం ద్వారా సురక్షితమైన అనుభవాల్లో వారు నివసించేవారు. అయితే ఒక క్రైస్తవునికి ప్రాకారం ఎవరు, కోట ఎవరంటే మన ప్రభువే. ఆయనలో మనం నివసించినప్పుడు ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన అపాయము నుండి, ప్రతి విధమైన దురాత్మ సంబంధమైన అధికారముల నుండి మనందరం కూడా విడుదల పొందడానికి దేవుడు చక్కని కృప చూపిస్తున్నాడు. ఈరోజు దేవుని ప్రాకారంలో ఉండాలని ఆశిస్తున్నావా? ఆయన నీ శైలము, ఆయనే నీ కోట, ఆయన నీ దుర్గం. ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. నిత్యము ఆయన సన్నిధిని చొచ్చినట్లుగా ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు గనుక ఆయన స్తుతిస్తూ, ఆయన మహింపరుస్తూ ఆయన కనపరుద్దాం.